టు కేఎల్ సిస్టర్స్ కిచెన్. ఈ రోజు మన స్పెషల్ బూందీ మిక్స్. అది ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా గిన్నె తీసుకొని అందులో కప్పు శనగపిండి తీసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో కొంచెం పావు కప్పు వరిపిండి తీసుకొని అందులో చిటికెడు వంట సోడా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న అంత జారుడుగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ ఎక్కాలి. అంటే మనం బూందీ వేయగానే పైకి వచ్చేంత ఎక్కాలి. తర్వాత మనం బూందీ గరిటె తీసుకొని అందులో గరిటెతో వేసుకొని నెమ్మదిగా వేస్తే మనకి తోకల్లా రాకుండా కరెక్ట్గా బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మన ఆయిల్లో సరిపడినంత మాత్రమే వేయాలి. తర్వాత ఈ బూందీ గరిటెని వెనక వైపు ముందు వైపు కూడా ప్రతిసారి వేసే ముందు క్లీన్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి బాల్స్ లాగా బూందీ వస్తుంది. తర్వాత వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మొత్తం బూందీ మొత్తము చేసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేరుశనగుళ్ళు మనం ఒక కప్పు వేరుశనగుళ్ళు తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం చెదగొట్టి అవి కూడా డీప్ ఫ్రై చేసి బూందీలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకొని అది కూడా డీప్ ఫ్రై చేసి ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత దానికి కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు సరిపడిన మనకి టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకొని 15 days 20 days వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఈవినింగ్ టీతో పాటు స్నాక్స్లా కూడా తినొచ్చు. స్వీట్ షాప్లోనే లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.